గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు మీకోసం పెసరపప్పుతో కలుచుకూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. సమ్మరు అసలు ఈ ఏప్రిల్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా! ఏప్రిల్ స్టార్టింగ్‌లోనే ఈ విధంగా ఉంది. ఇంకా పోను పోను అసలు ఈ సమ్మర్‌ని తట్టుకోవడం చాలా కష్టం. సో బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది కదండీ! అలా డిహైడ్రేట్ అవ్వకుండా బాడీని కూల్‌గా ఉంచేదానికి ఈ పెసరపప్పు కలుచుకూర చేసుకొని తినండి. అది ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో పెసరపప్పు 2 గ్లాసెస్ తీసుకొని ఆయిల్ లేకుండా రోస్ట్ చేయాలనమాట. సో, డ్రై రోస్ట్ చేయాలి. సిమ్‌లోనే ఇది రోస్ట్ చేయండి. సిమ్‌లో చేశారంటే నీకు బాగా అరోమా వస్తుందనమాట. సో, సిమ్‌లోనే ఉండి ఈ పెసరపప్పుని బాగా వేయించాలి. సో, ఒక 15-20 మినిట్స్‌కి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ కూడా వస్తుంది. సో, ఈ స్టేజ్‌లో మనం దీన్ని ఇంకొక బౌల్‌లోకి మార్చుకొని ఇప్పుడు అందులో వాటర్ పోద్దాం. సో, వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టాలనమాట. సో, పప్పంతా మునిగి ఇంకొంచెం ఇంకా ఎక్స్‌ట్రా అయ్యేంత వరకు వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. సో, అది నానబెట్టిన తర్వాత అది కొంచెం క్వాంటిటీ ఎక్కువవుతుందనమాట. నెక్స్ట్ ఆలోగా మనం ఎర్రగడ్డ ఒకటి, టమోటాలు ఒక 3 సన్న సన్న ముక్కలుగా కట్ చేసి, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకొని, తెల్లగడ్డ పాయలు కూడా దంచుకొని, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేడి చేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే లైట్‌గా ఇంగువ వేసి, మనం ఎండుమిర్చి తుంచి పెట్టుకున్నాం కదండీ! ఆ ఎండుమిర్చి, అలాగే దంచిపెట్టినటువంటి తెల్లగడ్డ పాయల్ని కూడా వేసి, అలాగే కరివేపాకు కూడా వేసి, ఇందాక కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డ కూడా వేసి బాగా వేయించాలి. సో, ఎర్రగడ్డ అంతా వేసాం కదండీ! ఇప్పుడు బాగా ఎర్రగడ్డ ఫ్రై అయ్యేంత విధంగా వేయించాలనమాట. ఇవంతా మీడియం ఫ్లేమ్‌లో వేయించండి. సో, ఎర్రగడ్డ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం టమోటాస్ కట్ చేసుకున్నాం కదా! కట్ చేసుకున్నటువంటి టమోటాస్ అన్నీ కూడా వేసేసి మళ్ళా ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ వేసుకున్న టమోటాస్‌లో మనం కొన్ని మసాలాలు వేసుకుందాం. అందులో ఫస్ట్ పసుపు పొడి వేసుకుందాం. పసుపు పొడి చిటికెడు వేసి, అలాగే మిరప్పొడి ఒక స్పూన్ వేసుకుందాం. సో, ఎండుమిర్చి చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మిరప్పొడి కొంచెం తక్కువ వేసుకుందాం. నెక్స్ట్ ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసి, టమోటా అంతా కూడా బాగా మగ్గనివ్వాలి. సో, ఒక 10 మినిట్స్‌కంతా చూసారు కదా! టమోటాస్ ఈ విధంగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఇందాక పెసరపప్పుని వేయించి నానబెట్టుకున్నాం కదండీ! దీన్ని బాగా వాష్ చేసేసి, ఆ వాటర్ ఉంది కదా! ఆ వాటర్‌నంతా కూడా పోసేసి, ఇప్పుడు ఆ పెసరపప్పుని మాత్రము మనం వేయించుకున్న కర్రీ ఉంది కదా! టమోటా కర్రీలాగా ఆ కర్రీలో వేసుకోవాలనమాట. సో, ఇప్పుడు ఈ కర్రీలో ఈ పెసరపప్పు అంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకుందాం. ఒక 2 గ్లాసెస్ వాటర్. ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని మొత్తాన్ని మళ్ళా ఒకసారి బాగా మిక్స్ చేసేసి, సో, ఇప్పుడు ఆ పెసరపప్పు, టమోటా గుజ్జుంది కదా! దాంట్లో అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కల్లులుప్పు వేసుకుందాం. రుచికి సరిపడా కల్లులుప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్ వచ్చిందంటే చాలండి. పెసరపప్పు కదా! ఈజీగా ఉడికిపోతుందనమాట. సో, 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూసామంటే ఈ విధంగా ఉంటుంది. సో, చూసారు కదా! ఈ విధంగా పప్పుగానే ఉండాలనమాట. ఎక్కువ మనం స్మాష్ చేయకూడదు. ఇలా పప్పుగా ఉంటేనే తినడానికి చాలా బావుంటుంది. సో, అయిపోయిందండి. ఫైనల్‌గా కొత్తిమీర జల్లేసామంటే చాలా సింపుల్ అండ్ ఈజీ పెసరపప్పు కలుచుకూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేశారంటే నా ఫ్యూచర్ రెసిపీస్ మీకొస్తాయి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.